హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్క్విడ్ గేమ్ సిరీస్ లోని లాస్ట్ ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ ఎపిసోడ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో అలాగే ఐకార్డ్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. సో ఆ వీడియో చూసాకి ఈ వీడియో చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఈ ఫైనల్ ఎపిసోడ్స్ గురించి తెలుసుకుందామా. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చూసినాం, ప్లేయర్స్ అందరు కలిసి నెక్స్ట్ గేమ్ ఆడడానికి ఒక ఎంటీ రూమ్ కి అయితే వెళ్తారు. ఆ ఎంటీ రూమ్ లో మనకి కేక్ లాగా ఉండే ఒక ఎంటీ స్టేజ్ అయితే కనిపిస్తుంది. సో అదే స్టేజ్ మీద వీళ్ళందరూ కలిసి నిలబడాలి. ఈ గేమ్ పేరు వచ్చేసి మింగిల్. సో వీళ్ళందరూ స్టేజ్ పైన నిలబడ్డాక అది అటు ఇటు తిరుగుతూ ఒక సాంగ్ అయితే ప్లే చేస్తుంది. సో సాంగ్ ఆగిపోయిన తర్వాత వీళ్ళకి ఒక నెంబర్ ఇస్తారు. ఎగ్జాంపుల్ 2 అనుకుందాం. సో 2 అనుకుంటే అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరు కూడా ఇద్దరుగా విడిపోయి పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్లిపోవాలి. సో అలా వెళ్లిపోతేనే వాళ్ళిద్దరు బ్రతుకుతారు, లేదంటే అక్కడే చచ్చిపోతారు. అలాగే ఎవరైతే రూమ్ లోకి వెళ్లకుండా బయటే ఉండిపోతారో వాళ్ళని కూడా కాల్చి పడేస్తారు. ఇంకొక విషయం, ఆ రూమ్ లో చెప్పిన నెంబర్ కంటే ఎక్కువగా ప్లేయర్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా చంపేస్తారన్నమాట. ఎగ్జాంపుల్ 2 మెంబర్స్ అనుకున్నాం కదా. సో అందులో 3 కానీ అంతకన్నా ఎక్కువ ప్లేయర్స్ ఉంటే ఆ టీం మొత్తాన్ని లేపేస్తారన్నమాట. అంటే ఏదైతే నెంబర్ చెప్తారో అంతమంది మాత్రమే ఆ రూమ్ లోకి వెళ్లారన్నమాట. సో ఇక ఆ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ముందుగా ఆ స్టేజ్ అయితే తిరుగుతా ఉంటుంది. తిరిగేసి ఆగిపోయాక 10 నెంబర్ ని చెప్తారు. 10 నెంబర్ ని చెప్పగానే అక్కడున్న ప్లేయర్స్ అందరూ ఒక్కసారిగా ఆగమగం అవుతూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా, అందుకే ఆగమగం అవుతూ ఎవరిని తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పటికే టైం కూడా దగ్గర పడుతుంది. అలా అందరూ 10 మెంబర్స్ ని పట్టుకొని ఒక్కొక్క రూమ్ కి వెళ్లిపోతారు. మన సియాంగ్ టీం కూడా బామ్మ టీం తో కలిసి ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు. సో మొత్తానికి వీళ్ళైతే 10 మెంబర్స్ ఉంటారు. ఆ రూమ్ లోకి వెళ్లి బయట జరిగేదంతా చూస్తూ ఉంటారు. సో బయట రూమ్ లోకి వెళ్లకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడున్న గార్డ్స్ అందరూ కాల్చి చంపేస్తారు. అదంతా కూడా మన సియాంగ్ కళ్ళతో చూస్తూ ఉంటాడు. సో మనడు చాలా బాధపడిపోతాడు. ఇక బయట చనిపోయి ఉన్న వ్యక్తుల్ని తీసుకెళ్ళడానికి గార్డ్స్ అయితే వస్తారు. అప్పుడు మనకి నెంబర్లు ఎవరిని చూపిస్తారు. ఆ అమ్మాయి అయితే ఈసారి ఎవరిని చంపదు, ఎందుకంటే తనకి వార్నింగ్ ఇచ్చి ఉంటారు కదా ఆల్రెడీ. అందుకే ఈసారి అయితే ఎవరిని చంపకుండా అక్కడే నిలబడి చూస్తుంది. సో గార్డ్స్ కూడా తన్ని ఏమనకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కాసేపు అయ్యాక మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. అందరు కలిసి స్టేజ్ మీద నిల్చుంటారు. అలా కాసేపు సాంగ్ పాడి తిరిగేశాక 4 నెంబర్ చెప్తుంది. 4 నెంబర్ ని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి హడావిడిగా లోపలికి వెళ్తూ ఉంటారు. సో మన సియాంగ్ కూడా ఫ్రంట్ మ్యాన్ ని వదిలేసి తన టీం తో కలిసి ఒక రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడే నిల్చొని బయట ఫ్రంట్ మ్యాన్ ఉన్నాడో లేదో చెక్ చేసుకుంటాడు. కానీ వాడేమో కనిపించడు. ఇటువైపు బామ్మ వాళ్ళ టీం కూడా ఎలాగులా ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ పక్క రూమ్ లోనే మనకి ఒక పర్సన్ ని చూపిస్తారు. వాళ్ళ రూమ్ లో 4 మెంబర్స్ ఉండరు, 3 మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఒక గార్డ్ వచ్చి వాళ్ళ ముగ్గురిని చూసి వాళ్ళందరినీ చంపేస్తాడు. పాపం ఆ రూమ్ లో ముగ్గురే ఉంటారు కదా, అందుకే లేపేస్తాడు. అలా మళ్ళీ కాసేపు అయ్యాక ప్లేయర్స్ అందరూ బయటకు వచ్చేస్తారు. బయటికి రాగానే వాళ్ళకి ఫ్రంట్ మ్యాన్ అయితే కనిపిస్తాడు. ఫ్రంట్ మ్యాన్ ని చూడగానే జుంగ్ అలాగే సియాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫ్రంట్ మ్యాన్ వాళ్ళతో బాగా కలిసిపోతాడు కదా, అందుకే వాడు పోయి ఉంటాడేమో అని చాలా బాధపడతారు. ఇలా కనిపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యాక్చువల్ గా మన ఫ్రంట్ మ్యాన్ గురించి తెలిసిందే కదా, యాక్చువల్ గా ప్లేయర్ గా వచ్చాడు, బట్ తెలిసిందే కదా వీడే మన ఫ్రంట్ మ్యాన్ అని, అందుకే అలా పక్కేలో వచ్చి ఉంటాడులే. సరే గేమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలా కాసేపు తిరిగేశాక 3 నెంబర్ ని చెప్తారు. 3 అనగానే అందరూ కంగారు పడిపోయి కనిపించిన వాళ్ళందరినీ తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోతారు. అంటే ముగ్గురుగా అందరూ ఒక్కొక్క రూమ్ లోకి అయితే వెళ్ళిపోతారు. మన సియాంగ్, ఫ్రంట్ మ్యాన్ అలాగే ఆ ముసలావిడ ముగ్గురు కలిసి ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ ముసలావిడని వాళ్ళ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే యాక్చువల్ గా వదిలేసి వెళ్ళిపోడు, ఒక ఇద్దరు వచ్చేసి వాడిని పట్టుకుని వెళ్ళిపోతారు అన్నట్టు. సో ఆ ముసలావిడ ఒకతే ఉంది కాబట్టి మన ఫ్రంట్ మ్యాన్ వెళ్లి తన్ని తీసుకొచ్చుకుంటాడు. సో వీళ్ళు ముగ్గురు అయితే ఇక్కడ ఉండిపోతారు. తను రూమ్ లో కూర్చుని వాళ్ళ అబ్బాయి గురించి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు ఉన్నాడో పోయాడో తనకి తెలియదు కదా, సో అందుకే చాలా బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ కాసేపు అయ్యాక బయటికి వచ్చేస్తారు. బయటికి రాగానే ఆ ముసలావిడకి వాళ్ళ అబ్బాయి అయితే కనిపిస్తాడు. వాళ్ళ అబ్బాయిని చూడగానే ముసలావిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాడు కూడా వాళ్ళ అమ్మని హత్తుకొని చాలా బాధపడుతూ, అమ్మ నేను చాలా తప్పు చేశాను, మళ్ళీ నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, నీ చేతి పట్టుకొని నీతోనే ఉంటానని చెప్పి మళ్ళీ ఆ గేమ్ నైతే స్టార్ట్ చేస్తారు. ఈసారి అందరు కూడా తిరుగుతా ఉంటారు. అలా తిరిగి ఆగిపోయాక 6 నెంబర్ ని చెప్తుంది. 6 నెంబర్ ని చెప్పగానే మళ్ళీ అందరూ ఆగమాగం అయిపోతూ పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోతారు. అంటే ముగ్గురు కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయి పక్కన ఉన్న రూమ్ లోకి దొబ్బేస్తారు. సో మళ్ళీ యాస్టీజ్ గా బయట ఉన్న వాళ్ళందరినీ లేపేస్తారు. అప్పుడే మన అక్కయ్య తన ఫ్రెండ్ ని అయితే కోల్పోతుంది. తన కళ్ళ ముందటే తన ఫ్రెండ్ ని దారుణంగా కాల్చి చంపేస్తారు. దీనికి కారణం మన యూట్యూబర్ అని చెప్పేసి మన అక్కయ్య వెళ్లి వాడిని తిడుతూ ఉంటుంది. వాడంటాడు, చూడండి మీ అందరినీ నేనే కాపాడాను, తను కూడా లోపలికి వచ్చేస్తే మనందరం కూడా చనిపోయే వాళ్ళం, మీ అందరినీ నేనే కాపాడానని చెప్తూ ఉంటాడు. వాడలా అనగానే తనకేం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉండిపోతుంది. అలా మళ్ళీ కాసేపు అయ్యాక బయటకు వచ్చేసి స్టేజ్ మీద నిల్చొని గేమ్ ఆడుతూ ఉంటారు. మళ్ళీ అది తిరిగి 2 నెంబర్ ని చెప్తుంది. ఈ 2 నెంబర్ ని మన ఫ్రంట్ మ్యాన్ ఆల్రెడీ గెస్ట్ చేసి వాళ్ళతో చెప్తాడు నెక్స్ట్ ఖచ్చితంగా 2 నెంబరే వస్తుందని. ఎందుకంటే వాళ్ళ దగ్గర 126 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 50 రూమ్స్ ఉన్నాయంటే రూమ్ కి 2 నెంబర్స్ చొప్పున లోపలికి వెళ్తే మొత్తం 100 మంది మాత్రమే బ్రతుకుతారు. సో మిగతా 26 మెంబర్స్ చనిపోతారు కదా, సో అందుకే అలా గెస్ట్ చేస్తాడన్నట్టు. సో వాడు గెస్ట్ చేసినట్టుగానే 2 నెంబర్ అయితే వచ్చేస్తుంది. సో 2 నెంబర్ రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ ని పట్టుకొని ఒక్కొక్క రూమ్ లోకి అయితే వెళ్ళిపోతారు. మన ఫ్రంట్ మ్యాన్ ఏమో జుంగాని పట్టుకొని ఒక
రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ రూమ్ లో ఆల్రెడీ ఒక పర్సన్ అయితే ఉంటాడు. సో ఆ పర్సన్ ని మన ఫ్రంట్ మ్యాన్ అయితే పాపం చంపేస్తాడు. ఎందుకంటే ముగ్గురుంటే ఆ ముగ్గురిని లేపేస్తారు కదా, అందుకే ఫ్రంట్ మ్యాన్ మన జుంగ్ కళ్ళ ముందే వన్ అయితే చంపేస్తాడు. దాంతో మన జుంగ్ ఫ్రంట్ మ్యాన్ ని చూసి చాలా భయపడిపోతాడు. అప్పుడే టైం కూడా అయిపోతుంది. సో టైం అయిపోగానే వాళ్ళిద్దరూ బ్రతికేస్తారు. ఇటువైపు సియాంగ్ అలాగే ముసలవిడ మిగతా టీం వాళ్ళందరూ కూడా బ్రతికేస్తారు. సో మొత్తానికి చాలా మంది బ్రతికి బయటపడతారు. గేమ్ ఆడడం అయిపోయాక అందరు కూడా చాలా సాడ్ గా ఫేస్ పెట్టి అక్కడ నుంచి నడుచుకుంటూ మెయిన్ ఏరియాకి అయితే వచ్చేస్తారు. ఇక్కడికి రాగానే మన యూట్యూబర్ జున్హీ దగ్గరికి వెళ్లి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే తనంటే మనకి ఇష్టం లేదు కదా, బట్ ఇప్పుడేమో చాలా ప్రేమగా మాట్లాడుతూ జున్హీ మనం బయటికి వెళ్ళాక కలుసుందాం, అలాగే మనకి పుట్టబోయే బిడ్డని కూడా జాగ్రత్తగా పెంచుకుందాం, ఇక్కడ నుంచి మనం బయటపడితే చాలా మనీని తీసుకెళ్లొచ్చు, సో మనకు వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తా, సో అందువల్ల మనకి చాలా డబ్బులు వస్తుంది, సో మంచి ఇల్లు కొనుక్కొని మనం హ్యాపీగా ఉందామని చెప్తాడు. వాడు చెప్పింది విని జున్హీ అంటుంది, చూడు నువ్వు కుక్కకి ఇసుకు బిస్కెట్లు నాకెందుకు ఇస్తున్నావు, నీ గురించి నాకు తెలుసులే, నువ్వు బయటికి వెళ్ళాక నా డబ్బులు తీసుకున్నాక మళ్ళీ వదిలేస్తావు అని చెప్తూ ఉంటుంది. సో ఫైనల్ గా వాడికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది, నీ పైసలు నువ్వు తీసుకొని దొబ్బాయి, నా పైసలు నేను తీసుకుని ఇంటికి వెళ్తా, ఇంటికి వెళ్ళాక నాకు వచ్చిన డబ్బులతో నేను నా కూతురు హ్యాపీగా బ్రతికేస్తామని వాడితో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం మన థానోస్ గడ్ అయితే చూస్తాడు. సో థానోస్ గడ్ ఆ యూట్యూబర్ ని చూసి వీడు స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా అమ్మాయిని కూడా గూకుతూ ఉంటాడా, వీడు పెద్ద ఆటగాడే అని చెప్పి తన ఫ్రెండ్స్ తో అయితే చెప్తూ ఉంటాడు. ఇటువైపు ఆ ఆంటీ మన ముసలమ్మ దగ్గరికి వచ్చేసి మీరందరూ చచ్చిపోవాలి, ఆ దేవుడు మిమ్మల్ని చంపేస్తాడు, అసలు ఎందుకు బ్రతికి వచ్చారో ఏంటో అని చెప్పి వాళ్ళని తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో తను ఎందుకు అలా అంది అంటే గేమ్ ఆడేటప్పుడు తన్ని వదిలేసి వెళ్ళిపోతారు, అంటే తక్కువ నెంబర్ వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు వెళ్ళాలి కదా, సో అప్పుడు తన్ని వదిలేసి వెళ్ళిపోతారు, అందుకే ఇప్పుడు వచ్చేసి వాళ్ళని తిట్టేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ ఉన్న ముసలమ్మ అంటుంది దానికి ఏం మాయ రోగం, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి వాళ్ళతో చెప్తుంది. ఇటు పక్క సియాంగ్ వాళ్ళని చూపిస్తారు. సియాంగ్ ఫ్రంట్ మ్యాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. మన ఫ్రంట్ మ్యాన్ అంటాడు మనందరం కలిసి ఎలాగైనా బయటపడాలి, అసలే ఓకి ఓటు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాగే ఎక్స్ కి ఓటు వేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, సో నెక్స్ట్ ఓటింగ్ జరుగుతుంది, ఓకి ఎక్కువగా ఓట్లు వస్తాయి, సో మళ్ళీ మనం ఇంకొక గేమ్ అయితే ఆడాల్సి ఉంటుందని సియాంగ్ తో చెప్తూ ఉంటాడు. అలా జరగకుండా ఉండాలి అంటే కొందరిని మనం ఒప్పించి వాళ్ళని ఎక్స్ కి ఓటు వేసేలా మనం చేయాలి, అప్పుడే ఎక్స్ కి ఎక్కువగా ఓట్లు వస్తాయి, సో మనందరం బ్రతికి బయటపడొచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి గార్డ్స్ వచ్చి వాళ్ళందరూ కూడా గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తారు. అలాగే చనిపోయిన వాళ్ళ మనీ కూడా యాడ్ చేసి పర్ పర్సన్ కి 356 మిలియన్ వాన్ వస్తుందని చెప్తాడు. అంత డబ్బు వస్తుందని తెలిసి అందరు కూడా ఆశ్చర్యపోతారు. కాసేపయ్యాక మళ్ళీ ఓటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈసారి రివర్స్ ఆర్డర్ లో జరుగుతుంది, అంటే మన సియాంగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, మనోడే లాస్ట్ నెంబర్ కదా, సో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. మనోడు వచ్చేసి ఎక్స్ కి ఓటేస్తాడు, తెలిసిందే కదా, అలా ఒక్కొక్కరిగా అందరూ వచ్చేసి ఓట్లేస్తూ ఉంటారు. ఓట్లు కూడా ఈక్వల్ గా వెళ్తూ ఉంటాయి. అలా చాలా మంది వేసేస్తారు. చివరికి మన ఫ్రంట్ మ్యాన్ వచ్చేసి వేస్తాడు. సో అప్పుడు ఓట్లు ఎలా ఉంటాయో తెలుసా, ఇద్దరికి ఈక్వల్ గా ఉంటాయి, అంటే 50-50 ఓట్స్ వచ్చేస్తాయి. టోటల్ గా అక్కడ 100 ప్లేయర్స్ ఉంటారు. సో అందరు కూడా ఈక్వల్ గా ఓట్లు అయితే వేసేస్తారు. దాంతో అక్కడ టై అయిపోతుంది. మన ఫ్రంట్ మ్యాన్ ఓటేయడానికి వెళ్ళినప్పుడు జుంగ్ అతన్ని చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఫ్రంట్ మ్యాన్ ఆ రూమ్ లో ఒక పర్సన్ ని చంపేస్తాడు కదా, అలా చంపడం జుంగ్ అతని కళ్ళతో చూస్తాడు కదా. సో ఇదంతా కూడా సియాంగ్ వాళ్ళతో చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ చెప్పలేకపోతాడు. చాలా భయపడిపోతూ ఉంటాడు ఫ్రంట్ మ్యాన్ చూసి. ఇక ఇక్కడ ఓటింగ్ టై అయింది కాబట్టి అక్కడ ఉన్న గార్డ్స్ అంటారు, చూడండి ప్లేయర్స్, ఇప్పుడు టై అయింది కదా, రూల్స్ ప్రకారం మళ్ళీ ఓటింగ్ జరగాలి, అంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచించుకొని రేపు వచ్చి మళ్ళీ ఓట్లు వేయండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో వీళ్ళకి ఆలోచించుకోవడానికి టైం అయితే ఇస్తారన్నమాట. మరొకవైపు జున్హో టీమ్ ని చూపిస్తారు. వాళ్ళందరూ కలిసి ఐలాండ్స్ ని వెతుకుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు వాళ్ళకి ఒక ఐలాండ్ అయితే కనిపిస్తుంది. సో ఆ ఐలాండ్ మీదకి ఒక డ్రోన్ అయితే ఎగరేస్తారు. ఆ డ్రోన్ అలా వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఒక డోర్ అయితే కనిపిస్తుంది. సో ఆ డోర్ ని చూసి వెంటనే వీళ్ళందరూ కలిసి ఆ ఐలాండ్ లోపలికి అయితే వెళ్ళిపోతారు. అలా లోపలికి వెళ్లి ఆ డోర్ ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటారు. కాస్త ముందుకెళ్ళగానే వాళ్ళకి ఆ డోర్ అయితే కనిపిస్తుంది. సో ఇద్దరు వ్యక్తులు వెళ్లి ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు అది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. సో పేలుతుంది. దాంతో వాళ్ళ టీమ్ లో ఉన్న ఒక అతను చనిపోతాడు. ఒక అతనికి చాలా ఇంజురీస్ అయిపోతాయి. వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు కాబట్టి వాళ్ళు వెతకడం అయితే అస్సలు ఆపరు. ఇంకాస్త డీప్ గా వెళ్తూ ఉంటారు. మిగతా టీమ్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేసేస్తారు. ఇటువైపు ప్లేయర్స్ ని చూపిస్తారు. ఓకి ఓటు వేసిన వాళ్ళందరూ కలిసి ఒక కాడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఎక్స్ కి ఓటేసిన వాళ్ళందరూ కూడా ఒక కాడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో అక్కడే ఉన్న మన ఫ్రంట్ మ్యాన్ అంటాడు, చూడండి మనం ఎలాగైనా ఇక్కడ నుంచి బయటపడాలి, అలాగే మనకి మనీ వస్తుంది, ఆ కాస్త మనీ మనకి సరిపోతుంది, అలాగే బయటకు వెళ్ళాక అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు, సో మనం ఓ టీమ్ లో ఇంకొకరిని ఒప్పించగలిగితే అంతా సెట్ అయిపోతుంది, ఈజీగా బయటపడొచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వీళ్ళు మాట్లాడుకుని అక్కడ ఉన్న ఓ టీమ్ తో కూడా మాట్లాడుతూ ఉంటారు. చూడండి మీలో ఒకరు మాలో కలిసిపోండి అని ఎక్స్ టీమ్, అలాగే ఓ టీమ్ కూడా మీరే వచ్చి మా టీమ్ లో కలిసిపోండి అని అలా మాట్లాడుకుంటూ వాళ్ళలో వాళ్ళే గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు మన సియాంగ్ కి అతను తింటున్న డిష్ లో ఒక స్పూన్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని చూడగానే మనడు చాలా భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే దీంతో వాళ్ళు చంపుకోవచ్చు కదా, అందుకే మనడు భయపడిపోతాడు. ఎందుకంటే మనడు ఆల్రెడీ సీజన్ 1 లో చూశాడు, అందరూ పొడుచుకొని చచ్చిపోతారు కదా, సో అందుకే మనడు చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఏదైనా
ఏమైనా జరగబోతుందా అని కాసేపయ్యాక ఓ టీమ్ లో ఉన్న కొంతమంది ప్లేయర్స్ అలాగే ఎక్స్ టీమ్ లో ఉన్న కొంతమంది ప్లేయర్స్ అందరు కలిసి వాష్రూమ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక మన తానేస్ గాడు యూట్యూబర్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఒరే ఇందాక ఒక పిల్లతో గొడవ పడ్డావు కదా, నీ లవరా ఏంటి, అందరితో ఇలాగే పులిహోర కలుపుతూ ఉంటావా, అందుకే తన కోసం ఎక్స్ కి ఓటేసావా అని తిడుతూ ఉంటాడు. దాంతో మన యూట్యూబర్ కి చాలా కోపం వచ్చేసి మన కొట్టడానికి అయితే వెళ్తాడు. సో అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే అక్కడ ఓకి ఓటు వేసిన ప్లేయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎక్స్ కి ఓటు వేసిన వాళ్ళతో మాట్లాడుతూ మీరు కూడా రేపు ఓకి ఓటు వేయమని చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళేమో అస్సలు వేయమని చెప్తూ ఉంటారు. అలా వాళ్ళ మధ్య గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. ముందుగా మన యూట్యూబర్ అలాగే థానోస్ అయితే కొట్టుకుంటారు. అలా చాలా సేపు ఫైట్ చేసుకున్న తర్వాత మన థానోస్ గాడు యూట్యూబర్ ని చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడే మన యూట్యూబర్ అతను తెచ్చుకున్న స్పూన్ ని వాడి గొంతులో పొడి చేసి థానోస్ గారిని చంపేస్తాడు. దాంతో మన థానోస్ గారి జీవితం ఆ బాత్రూమ్ లోనే ముగిసిపోతుంది. వాడు చచ్చిపోతాడు. అలాగే అక్కడ ఉన్న మిగతా ప్లేయర్స్ అందరు కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఎక్స్ కి ఓటేసిన వాళ్ళు అలాగే ఓకి ఓటు వేసిన వాళ్ళు. అలా చాలా సేపు కొట్టుకున్న తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. బయట ఆ గార్డ్స్ అదంతా కూడా చూస్తూనే ఉంటారు, కానీ ఏమీ చేయరు. ఇక లోపలికి రాగానే చనిపోయిన వాళ్ళ గురించి అయితే అనౌన్స్ చేస్తారు. టోటల్ గా 5 మెంబర్స్ చనిపోతారు. అంటే 100 మంది ఉంటారు కదా, సో అందులో 5 చనిపోతారు. మొత్తం 95 ప్లేయర్స్ అయితే ఇప్పుడు ఉంటారు. అలా వాళ్ళు ఉన్నట్టుండి చనిపోవడంతో మన సియాంగ్ టీం అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడే ఓకి ఓటు వేసిన వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఎక్స్ కి ఓటు వేసిన వాళ్ళే మాతో గొడవ పడ్డారు అని వాళ్ళందరితో చెప్తూ ఉంటారు. ఇటువైపు ఎక్స్ కి ఓటు వేసిన వాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు చేశారని వాళ్ళు చేశారని వీళ్ళు, ఆ 2 టీంలు కూడా అక్కడున్న వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకేమో పాపం ఏమీ అర్థం కాదు. అసలు వాష్రూమ్ లో ఏం జరిగిందో ఇక్కడున్న వాళ్ళకి తెలియదు కదా, సో అందుకే వాళ్ళు షాక్ లో ఉంటారు. కాసేపటి తర్వాత ఎక్స్ టీమ్ లో ఉన్న ఒక అతను అందరినీ కూడా లెక్క పెడుతూ ఉంటాడు, ఎంతమంది ఉన్నారా అని. సో ఎక్స్ టీమ్ లో మొత్తం 48 మెంబర్స్ అయితే ఉంటారు. అలాగే ఓ టీమ్ లో మొత్తం 47 మెంబర్స్ ఉంటారు. సో ఎక్స్ టీమ్ లో మొత్తం 48 మెంబర్స్ ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే ఓటింగ్ లో వీళ్ళే గెలుస్తారని చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇటువైపు ఓకి ఓటు వేసిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ దాంట్లో 3 పోయారు కదా, సో రేపు ఖచ్చితంగా బయటకు వెళ్తామని వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. యాక్చువల్ గా వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇక్కడే ఉండి మరికొన్ని గేమ్స్ ఆడి చాలా మంది గెలుచుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఇప్పుడేంట్రా అంటే ఎక్స్ టీమే గెలుస్తుందని చాలా బాధపడుతూ ఉంటారు. ఎక్స్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే మన సియాంగ్ ఏమో చాలా సాడ్ గా ఉంటాడు. ఎందుకంటే మన సియాంగ్ కి మాత్రమే తెలుసు నెక్స్ట్ ఏం జరగబోతుందో అని. ఎందుకంటే ఓ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు తక్కువగా ఉన్నారు కదా, సో ఎప్పుడైనా వచ్చి అటాక్ చేస్తారేమోనని అతనైతే చాలా భయపడిపోతూ ఉంటాడు. మరొకవైపు కెప్టెన్ చూపిస్తారు. కెప్టెన్ మార్నింగ్ తీసిన డ్రోన్ తో ఏదో చేస్తూ ఉంటాడు. అప్పుడు అతని దగ్గరికి ఒక వ్యక్తి అయితే వస్తాడు. అదే వాళ్ళ టీమ్ లో నుంచి ఒక పర్సన్ అయితే వచ్చి ఏ కెప్టెన్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే, కానీ మన కెప్టెన్ ఏమో ఏమీ చెప్పకుండా అంతా కూడా అబద్ధం చెప్తూ ఉంటాడు. సో అతనికి డౌట్ వచ్చి లేదు కెప్టెన్ మీరేదో చేస్తున్నారు అని గట్టిగా అడుగుతాడు. సో మన కెప్టెన్ కి చాలా కోపం వచ్చేసి అతన్ని చంపేసి సముద్రంలో పడేస్తాడు. అలా సౌండ్ రావడంతో మన ఛాయ్గాడు అక్కడికి వచ్చేసి ఏ కెప్టెన్ ఇక్కడ ఏం జరిగింది, ఇందాక సౌండ్ వచ్చింది కదా అని అడిగితే, అవును ఏదో సౌండ్ వచ్చింది నాకు కూడా వినిపించింది, అందుకే నేను కూడా వచ్చానని అతనితో అబద్ధం చెప్తాడు. ఇటువైపు మన సియాంగ్ టీం ని చూపిస్తారు. సియాంగ్ అతని టీం ని కూర్చోబెట్టుకుని వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు నైట్ ఖచ్చితంగా మనపై అటాక్ జరుగుతుంది. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఆ గార్డ్స్ దగ్గర ఉన్న గన్స్ అయితే లాక్కోండి. ఆ తర్వాత మనందరం కలిసి ఎలాగోలా ఆ ఫ్రంట్ మ్యాన్ ని పట్టుకుందామని వాళ్ళందరితో చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళేమో కొంచెం భయపడుతూ ఉంటారు. ఇదంతా మనం చేయగలమా, అసలు ఇది సాధ్యమేనా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన సియాంగ్ వాళ్ళతో అంతా చెప్పేశాక వెళ్లి పడుకుంటారు. సో లైట్స్ కూడా ఆఫ్ అయిపోతాయి. లైట్స్ ఆఫ్ చేసిన కాసేపటికి ఓ టీమ్ లో ఉన్న వ్యక్తులందరూ వచ్చి ఎక్స్ టీమ్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. సో ఎక్స్ టీమ్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు అయితే దారుణంగా చనిపోతారు. ఇక మన సియాంగ్ టీం ఏమో వాళ్ళకి దొరకకుండా బెడ్ కింద పడుకుంటారు. సో అలా పడుకోవడంతో వాళ్ళకైతే కనిపించరు, కింద దాక్కుని ఉంటారు. అలా కాసేపాక మళ్ళీ లైట్స్ అయితే ఆన్ చేస్తారు. లైట్స్ ఆన్ అవగానే అక్కడ ఉన్న గార్డ్స్ అందరూ వచ్చి చనిపోయిన వ్యక్తుల్ని చెక్ చేస్తూ ఉంటారు. సో అక్కడే మన సియాంగ్ అలాగే అతని టీం కూడా పడి ఉంటారు. సో ఇదంతా కూడా ప్లాన్ లో ఒక భాగం అన్నట్టు, అంటే చనిపోయినట్టుగా యాక్ట్ చేసి ఆ తర్వాత గార్డ్స్ దగ్గర ఉన్న గన్స్ ని లాక్కోవాలనుకుంటారు. సో గార్డ్స్ కూడా ఆ చనిపోయిన వ్యక్తుల్ని చెక్ చేస్తూ ఉంటారు మన సియాంగ్ టీం తో సహా. అప్పుడు మన సియాంగ్ అలాగే అతని టీం లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ గార్డ్స్ దగ్గర ఉన్న గన్స్ ని అయితే లాక్కుంటారు. లాక్కొని మిగతా గార్డ్స్ కి కనిపెట్టి వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. సో ఆ గార్డ్స్ కూడా భయపడిపోతూ మన సియాంగ్ టీం పైన షూట్ చేస్తూ ఉంటారు. సో సియాంగ్ టీం లో ఉన్న వాళ్ళందరూ కూడా గన్స్ ని లాక్కొని వాళ్ళపై షూట్ చేస్తూ ఉంటారు. అందులో మన ఫ్రంట్ మ్యాన్ కూడా ఉంటాడు, వాడు కూడా షూట్ చేస్తా ఉంటాడు. సో ఇదంతా కూడా వాళ్ళ లీడర్ కి తెలిసి వెంటనే గేట్స్ ని క్లోజ్ చేయమంటాడు. సో గేట్స్ క్లోజ్ అయ్యే ముందు కొంతమంది గార్డ్స్ అయితే అక్కడ నుంచి తప్పించుకుంటారు. ఇక మిగిలింది ఒకే ఒక్క గార్డ్. నెక్స్ట్ సియాంగ్ అక్కడ బ్రతికున్న వ్యక్తులతో మాట్లాడుతూ మీరు కూడా మాతో చేతులు కలుపుతారా, మా దగ్గర చాలా గన్స్ ఉన్నాయి, మనందరం కలిసి వాళ్ళని ఎదిరించి ఇక్కడ నుంచి వెళ్లిపోదామని వాళ్ళతో చెప్తూ ఉంటాడు. అందులో కొంతమంది వ్యక్తులు వచ్చి హెల్ప్ చేస్తామని చెప్తారు. సో వాళ్ళని కూడా అతని టీమ్ లోకి జాయిన్ చేసుకుంటాడు. ఆ తర్వాత మనడు ఫ్రంట్ మ్యాన్ దగ్గరికి వెళ్లి మాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. ఎందుకంటే మన ఫ్రంట్ మ్యాన్ సియాంగ్ చేస్తుంది తప్పు అని చెప్తాడు, కానీ ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాడు కదా, సో అందుకే మనడు కొంచెం హ్యాపీగా ఉంటాడు. నెక్స్ట్ మన మిలిటరీ అక్కని చూపిస్తారు. మన మిలిటరీ అక్క గన్ ని ఎలా వాడాలో ఎలా రిలోడ్ చేయాలో వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ట్రాన్స్జెండర్ అవ్వక ముందు
ముందు మిలిటరీలో పనిచేస్తుంది కదా, సో ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటుంది. అలా నేర్పించేశాక అక్కడున్న గార్డ్ ని తీసుకుని వాళ్ళందరూ కూడా పైకి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ పైకి వెళ్తూ ఉన్నప్పుడు మిగతా గార్డ్స్ అందరూ వచ్చి వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటారు. సో సియాంగ్ టీం కూడా వాళ్ళందరినీ కాల్చి పడేస్తుంది. సో కొందరు గార్డ్స్ అయితే చనిపోతారు. ఇక సియాంగ్ అతని దగ్గర ఉన్న గార్డ్ ని తీసుకుని మీ ఫ్రంట్ మ్యాన్ ఎక్కడ ఉంటాడో చెప్పు, అతని దగ్గరకు తీసుకువెళ్ళమని అడుగుతాడు. అప్పుడే వాడు మన ఫ్రంట్ మ్యాన్ ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి తెలుసు వీడే ఫ్రంట్ మ్యాన్ అని, సో అందుకే అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ కుర్రాన్ని మిగతా గార్డ్స్ అందరు కూడా కాల్చి చంపేస్తారు. అలా వాళ్ళందరూ కూడా చాలా సేపు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మన సియాంగ్ టీం కూడా వాళ్ళందరినీ షూట్ చేస్తూ చంపేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన సియాంగ్ అలాగే జుంగ్ కలిసి ఫ్రంట్ మ్యాన్ కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక మాస్క్ ఉంటుంది. సో ఆ మాస్క్ ని స్కాన్ చేసి మిగతా డోర్స్ అన్ని కూడా వెతుకుతూ ఉంటారు. కానీ ఎంత వెతికినా ఫ్రంట్ మ్యాన్ కనిపించడు. ఎందుకంటే వాళ్ళతోనే ఉంటాడు కదా, ఎందుకు కనిపిస్తాడు. అలా వీళ్ళందరూ కూడా కొన్ని టీమ్స్ గా విడిపోయి మిగతా వాళ్ళందరినీ కూడా షూట్ చేస్తూ ఉంటారు. అలా వీళ్ళు షూట్ చేస్తూ కొంతమంది గార్డ్స్ అయితే లేపేస్తారు. అయినా కూడా ఇంకా చాలా మంది గార్డ్స్ వస్తానే ఉంటారు. కాసేపటి తర్వాత సియాంగ్ బ్యాకప్ కోసం తన టీం ని పిలుస్తాడు. అప్పుడే మన ఫ్రంట్ మ్యాన్ వచ్చేసి ఏమైంది, అంతా ఓకేనా అని అడుగుతాడు. ఓకే అంతా ఓకే గానీ నీ దగ్గర ఆమో ఉందా అని చెప్పి మన సియాంగ్ ఆ ఫ్రంట్ మ్యాన్ కి ఆమో అయితే ఇస్తాడు. మన ఫ్రంట్ మ్యాన్ కూడా ఆ ఆమోని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు మన కాంగాడు ఆమో తీసుకురావడానికి మెయిన్ ప్లేస్ కి వెళ్లి ఆమో అంతా కలెక్ట్ తీసుకొని వస్తూ ఉంటాడు. కానీ వాడికేమో చాలా భయమేస్తూ ఉంటుంది. ఆ ఆమోని తీసుకుని వెళ్తే వాడిని ఎక్కడ చంపేస్తారేమో అని చాలా భయపడిపోతూ ఉంటాడు. సో ఆమోని తీసుకెళ్లడు. ఇటువైపు వీళ్ళకి ఆమో ఉండదు, అదే ఆ బుల్లెట్స్ అయితే ఉండవు. సో వాళ్ళు కాల్చలేకపోతారు. మరొకవైపు మన ఫ్రంట్ మ్యాన్ అతని నిజ స్వరూపాన్ని బయటపెడతాడు. అతని టీమ్మేట్స్ ని ముందు పంపించి వెనకాల నుంచి షూట్ చేసి వాళ్ళిద్దరిని చంపేస్తాడు. ఆ తర్వాత సియాంగ్ కి కాల్ చేసి ఏ సియాంగ్ మేమందరం దొరికిపోయాం, మమ్మల్ని చంపేస్తున్నారని చెప్పి కాల్లో చెప్తాడు. అప్పుడే గన్ షాట్ అయితే వినిపిస్తుంది సియాంగ్ కి. సో వాడు చనిపోయాడేమో అని మన సియాంగ్ అయితే చాలా బాధపడిపోతాడు. అదే ఫ్రంట్ మ్యాన్ రూపంలో ఉన్న యంగిల్ చనిపోయాడేమో అని మనోడు చాలా బాధపడిపోతాడు. ఆ తర్వాత ఫ్రంట్ మ్యాన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇటువైపు సియాంగ్ టీమ్ లో ఉన్న కొంతమంది వ్యక్తుల దగ్గర మ్యాగజైన్ అయిపోతుంది. అదే బుల్లెట్స్ అయితే ఉండవు. సో వాళ్ళైతే లొంగిపోతారు. అందులో ఒకడు సూసైడ్ చేసుకుని చనిపోతాడు. వాళ్ళకి దొరికే కంటే చనిపోవడం మేలు అనుకుని సూసైడ్ చేసుకుంటాడు. లొంగిపోయిన వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. కాసేపటి తర్వాత మన ఫ్రంట్ మ్యాన్ అతని బ్లాక్ సూట్ ని వేసుకుని సియాంగ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏ సియాంగ్ ఇక్కడికి వచ్చి గేమ్స్ ఆడతావు అనుకుంటే ఇలా చేస్తావేంటి, ఒక నలుగురిని వెనకాల వేసుకుని వచ్చి యుద్ధం చేస్తావా, ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా అని చెప్పి అతని ఫ్రెండ్ ని చంపేస్తాడు. అదే ఆ జుంగాన్ అయితే దారుణంగా చంపేస్తాడు. దాంతో మన సియాంగ్ కి ఫ్రంట్ మ్యాన్ మీద చాలా కోపం వచ్చేస్తుంది. సో అతని ఫ్రెండ్ చనిపోయాడు కాబట్టి మనోడు చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడతో సిరీస్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. సీజన్ 3 కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు వస్తుందో తెలీదు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.